ఏం చెప్పాలి మామ, అక్కడ నాకు వీడియో ఉంది, ఇక్కడ ఏమో ఇక్కడనే కూర్చున్నాం మేము. ఒక దిక్కు టైం అవుతుంది. వీడు ఏమన్నాడు తెలుసా, ఫుడ్ తింపి మామ అన్నాడు. వీడికోసం ఎంత సెట్ చేసిన ఎవరు మామ, మీరే ఎప్పుడు మామ, నేను ఇంత మంచి చూస్తున్నాను. లాలీపాప్, ఇక్కడ నాటుకోడి, ఇక్కడ మనకి వీడేమో డైరెక్ట్ మేము బ్రష్ చేసుకొని ముందే పట్టుకొని వచ్చిన, వీడే ఏడ్చినట్టున్నాడు. మా పెట్రోల్ అయిపోయింది, బెల్ట్ తగ్గింది. ఈ సంవత్సరం మొత్తం దరిద్రం వాళ్ళకి ఉందంటే అది మాకే మామ. మొత్తం కరీంనగర్ రూట్ మొత్తంలో కూడా దీనంతా దుమ్మెస్ట్ ఏరియా. మామయ్యడికి ఖర్చుతో ఎట్లా అయిపోతుందో తెలుసా, కంప్లీట్ ఒక్కసారి దుమ్ముయుడు ఎంత ఘోరం ఉంటుంది అంటే, అదే ఒక మనిషి పోనీకి కూడా ఇక్కడ అసలు ఉండదు. ఏంటంటే ఛాన్స్ అనేది ఉండదు. ఇటు చూడు, నైట్ పూట నువ్వు కనుక స్పీడ్ వచ్చినావు అంటే కథం ఇక్కడ బ్లాస్ట్ అయినట్టే. మళ్ళీ దీని గురించి ఎవరైనా ఎమ్మెల్యేలైనా మినిస్టర్ వరకు తీసుకోపోతుందంటే ఎవ్వరు ఏడికి తీసుకోపోదు. మళ్ళీ వాళ్ళకే ఇక్కడ పెద్ద పెద్ద గ్రానైట్లు పెద్ద పెద్ద అన్నీ ఉంటాయి. ఈ దుమ్ముయుడిగో ఒక ఏమన్నా అస్తమా పేషెంట్ లేకుండా ఏమన్నా పేషెంట్ అంటే స్పాట్ డెడ్ అయిపోతాడు ఈ ఏరియాలో. ఏమైంది మామ, నిద్రకి వెళ్ళి ప్రొద్దున పట్టుకొచ్చినావు. అద్దురా అంటే వింటాడా వాడు? అద్దురా ఈ బండి అద్దురా మంచిగా లేదురా అంటే విన్నాడా? ఏమైంది లాస్ట్ యూపీ? నేనా ఏం చేయలే, ఏమన్నా ఇస్తానా మామ? అటు ఇటు పోయి లాస్ట్కి మన మీద ఇస్తారా? వాటి గురించి పట్టుకొచ్చిండు, పోదాం అని చెప్పిండు. సరే మామ అని నేను కూడా ఏం చెప్పలే అసలు. పొద్దున వచ్చిండు మామ ఇంటికాడికి. వచ్చినాక దా మామ చాయ్ తాగుదాం అనుకుంటా తీసుకోపోయిండు. చాయ్ కూడా తాగిపోయలేడు, బండి ఎక్కువ అనుకుంటా అన్నాడు. సరే అని చెప్పేసి బండి ఎక్కినాం మామ. బండి ఎక్కినాక డైరెక్ట్ కరీంనగర్ అని చెప్పి మధ్యలో కూర్చోబెట్టి తీసుకొచ్చిండు. బెల్ట్ పోయిందంట. బెల్ట్ ఏమైందా? ఈడెటు పోయిండు వాడు? వాటర్ బాటిల్ బెల్ట్ అది ఎట్లా ఎదుగుతుంది? అంతే, రోడ్డు పడితే ఏం చెప్పాలి మామ, అక్కడ నాకు వీడియో ఉంది, ఇక్కడ ఏమో ఇక్కడనే కూర్చున్నాం మేము. ఒక దిక్కు టైం అవుతుంది. క్యా హే క్యా గాచారం హే, ఎవరికి తెలుసు ఏమవుతుందో మాతోటి. తలపైన శనిదేవుడు డ్యాన్స్ చేస్తున్నాడు, చెప్తున్నాడు. ఒక దిక్కు టైం అవుతుంది, ఒకరికి చీర అవుతుంది. ఇంకా రావాలి, ఆడ వస్తే మేము పోతాం. హనుమాన్ గానికి అయితే పెద్ద దావత్ తీసుకొని వచ్చేసిన. వీళ్ళందరూ ఏమో అనుకున్నారు కరీంనగర్కి ఎంత ఫుడ్ తీసుకొచ్చినా చూడాలి. దారా ఎంత అవ్వాలి ఇవన్నీ నీకే నీకోసమే వచ్చినాడు. ఏం చేస్తాయి ఇవన్నీ అన్ని మీరు ఏమన్నాడు తెలుసా, ఫుడ్ తింపి మామ అన్నాడు. వీళ్ళకోసం ఎంత సెట్ చేసిన ఎవరు మామ, మీరే ఎప్పుడు మామ, నేను ఇంత మంచి చూస్తున్నాను. వీడు నాకు ఏమన్నాడు తెలుసా, నాకు తింపిరా అంటే కోసం ఎంత సెట్ చేసినా చూసినావా. ఒక్కొక్కటి నువ్వు ఇక్కడ స్టార్ చేస్తే ఇక్కడ మెజిస్టిక్, లాలీపాప్, ఇక్కడ నాటుకోడి, ఇక్కడ మనకి సెట్ చేసిన రాగి ఎగ్, పన్నీర్ బిర్యానీ, ఎన్ని ఐటమ్స్ సెట్ చేసినా ఇంకోసం కొంచెం మాత్రం ఎక్కడ తెలుసు. అల్టిమేట్ అండి. ఒక్కొక్క టేస్ట్ చేస్తూ ఉంటాయి. నిజంగా చెప్తున్నా, ఏం మాట్లాడు ఆడే పిల్లతో మాట్లాడుతున్నాను. చలో నేను ఇవన్నీ వేసుకునేటప్పుడు మళ్ళీ మీకు కొన్ని పూరీలు వస్తాయి. తింద్రా స్నాప్ తర్వాత తింద్రా, నీకోసమే కదా. అరే నువ్వు తినడానికి వచ్చినావు, స్నాపులు పెట్టుకొని వచ్చినావు. అబ్బాయి తింద్రా, తినని చెప్పినా నేను. వాడు తినడానికి రాలేదు, స్నాపులు పెట్టడానికి వచ్చిండ. తిను ఫస్ట్. ఎట్లా బుర్రాపాట్ అంటే దోస్తు నీకు దొరికినందుకు అదృష్టంగా ఫీల్ అవుతా. అదృష్టంగా ఫీల్ కాదు, అది చెప్పు తీసుకుంటున్నా అంటే నాకు నా పైసలతో ఇంకోటి ఇష్టం నాటకం. నీ పైసలతో మరి పోనీరా, అరే స్నాప్ పెట్టద్దారా మంచిగా ఏం తిందాం అర్థమైతే లేదురా నాకు. ఇట్లా తిను, వేరేం లేదు నీకు ఇష్టం అనేది. చికెన్ లెగ్ పీస్,
తిండి పోతే సార్ తిని 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 ఇదేంటి ఓడి అమ్మ బంటి ఏంటి మామ ఇది చికెన్ సాత్రాజపల్లి మంచిగుంది. మస్తు ఉంది అది సూపర్ ఉంది ఏదో మస్తు ఉంది అన్నీ కొంచెం కొంచెం తినాలి ఎందుకంటే కింద గిన్నె ఉంటాయి కదా కడుపులో స్టోర్ కావాలి మామ మొత్తం నేను లాస్ట్కి అయితే చెట్టు ముత్యాలు రైస్ కాడికి వచ్చింది ఎన్ని టైప్స్ ఆఫ్ చెట్టు ముత్యాలు తెప్పించిన తెలుసు కోసం ఎగ్ తెప్పించిన పన్నీర్ తెప్పించిన మటన్ తెప్పించిన చికెన్ తెప్పించిన 4 టైప్స్ ఆఫ్ స్టార్టర్స్ తెప్పించిన మళ్ళీ రాగి సంగటి చికెన్ నాటుకోడి తెప్పించిన ఎట్లున్నాయి మామ నిజం మీకు రావద్దు ఎట్లుంది ప్రతి ఒక్క ఐటమ్ 10/10 ఒక్కటి కూడా మిస్ చేయలేదు నేనైతే ప్రతి ఒక్కటి క్లీన్ అయిపోతుంది ఇంకా కొంచెం రైస్ ఉంది బాయిల్డ్ ఎగ్ మటన్ పీస్ సాస్ ప్లస్ కొద్దిగా చీక్గా ఆనియన్ అది అంతా కొద్దిగా మటన్ది బొక్క నాకన్నా మటన్ పీస్ తిన మామ ప్రణయాలు కూడా ఇవిడు ఇంత నీట్గా తినేసింది అన్నీ కూడా కానీ ఇది ఎట్లా తింటుందో అప్పటికెళ్ళి వాళ్ళు నీట్ అండ్ క్లీన్ కదా రావడం ఎంత తింటే కూడా లావ్ అయితేనే మామ ఏం చేయాలి చెప్పు నేను దానితోనే కడుపు ఎంత పుట్టింది ఎన్ని ఆగి చెప్పు కామెంట్ చేయండి మీ దాంట్లో కూడా దెంగి తినే సుల్యాలు ఉంటాయి ఇట్లా మెడికల్ హాస్పిటల్కి అయితే పోయి మెడికల్ హాస్పిటల్లో సార్తో మాట్లాడేసి మొత్తం ఫైనలైజ్ చేసేస్తాం ఎందుకంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి అందుకనే పోయినాం మరి ఏమంటాం మీరు తిని కిడ్నీలు అన్ని ఫెయిల్ అయిపోయినాయి దానికోసం అయితే మెడికల్ హాస్పిటల్ పోయి హాస్పిటల్లో మొత్తం మాట్లాడేసి ఇప్పుడైతే మేమైతే వెళ్ళిపోతున్నాం కమాన్ జస్ట్ 999 వేపిస్తాను వేపిస్తున్నాయి చెకప్ చేస్తారంట మామ అట్లా హాస్పిటల్లో కానీ ఇప్పుడు మన పేరు ఉపయోగించింది కాబట్టి జస్ట్ 999 మాత్రమే తెలుసా బంగపూరి మామ హాస్పిటల్ పోయి కిడ్నీ మొత్తం చూపించుకున్నాడు వీడు చలో మామ అందరికి బ్లాగ్ ఎట్లా అనిపించిందో జల్దీ చెప్పేసేది జల్దీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ బాయ్ 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 ఏమైంది బాయ్ పెట్రోల్ అయిపోయిందా అయిపోయిందిరా పెట్రోల్ ఇది ఇందులో మనకు స్టోరీ నుమాను మామ వచ్చేటప్పుడేమో బెల్ట్ దిగిపోయింది అక్కడ పోతే ప్రమోషన్ కాడ ఆడ లేట్ అయింది ఈడేమో తెంగి తిన్నాడు ఇప్పుడేమో పెట్రోల్ అయిపోయింది ఈడు ఎట్లా పోతుండు అయ్యో అయిపోతుంది మా బండి చుట్టుపక్కల కూడా పెట్రోల్ పంప్ లేదు అమ్మతోడు చెప్తున్నా వీటిని పట్టుకొచ్చినందుకే నాకు ఇట్లా అవుతుంది అవుదా అవు కానీ పెట్రోల్ పంప్ కూడా లేదు మామ అమ్మతోడు చెప్తున్నా పెట్రోల్ పంప్ లేదు ఏం గతి బాబా మాకు అమ్మతోడు చెప్తున్నా ఈడేమో డైరెక్ట్ మేము బ్రష్ చేసుకొని ముందే పట్టుకొని వచ్చిన ఈడే ఏడ్చినట్టున్నాడు మా పెట్రోల్ అయిపోయింది బెల్ట్ తెగింది ఈ సంవత్సరం మొత్తం దరిద్ర మొలకని ఉందంటే అది మాకే మామ మాకే కనిపిస్తుంది మామ ఇట్లా అయితే